సూర్య సిద్ధాంతం ప్రకారం కానీ మనము చదువుకున్న పాఠాల్లో కానీ ఇప్పుడు సూర్య సిద్ధాంత ప్రకారం అన్నింటిలో కలుపుకుంటే గ్రహాలు అనేటువంటివి సూర్యుని చుట్టూ సమవృత్తంలో తిరగడం లేదు, దీర్ఘవృత్తంలో అంటే అండాకారంలో తిరుగుతున్నవి అని. అలా దీర్ఘవృత్తంలో తిరిగేటప్పటికి రెండు కేంద్రాలు అంటే రెండు నాభులు ఉంటాయి. ఒక నాభి దగ్గర ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనుకుంటాం. ఇక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ ఇది ఇక్కడ ఒక అయస్కాంత క్షేత్రం సూర్యుడు అయస్కాంత క్షేత్రం కాబట్టి ఇక్కడ ఆకర్షణ ఉంటుంది. ఇక్కడికి వచ్చే శూన్యనాభి, ఇక్కడ ఏమి కేంద్రం ఉండదు. అంటే రెండు కేంద్రాలలో ఉంటే కనుక అది ఉండదు అన్నమాట. ఇలా సింగిల్ ఒకటే కేంద్రంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మనకు ఇది వచ్చేసి గ్రహం అనుకుంటాము. ఈ గ్రహం అనేటటువంటిది ఎంత మనకు ఇక్కడ నుంచి 45 డిగ్రీలు ఇక్కడ ఉండగా ఇక్కడ నుంచి ఇక్కడ 45 డిగ్రీలు అంటే 90 ఇది 90 ఇక్కడ నుంచి ఇక్కడికి 90 ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అంటే 180 డిగ్రీలు ఉన్నాయి. ఆ 180 డిగ్రీలకు సూర్యునికి దగ్గరికి వచ్చే కొద్దీ సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రము ఆ గ్రహము యొక్క దాని స్పీడును పెంచుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు అయస్కాంతం పెట్టాం, పక్కన ఎదురుగా కొంచెము ఇనుప ముక్క పెట్టాం. ఈ అయస్కాంతము దూరంగా ఉన్నప్పుడు ఇనుము చిన్నగా కదులుతుంది, అదే దానికి చిన్నగా కదులుతుంది. అదే స్పీడు దగ్గరికి వచ్చి స్పీడ్గా పోయి కలుసుకుంటుంది. అదే విధంగానే అయితే గ్రహాలు సూర్యుని చుట్టూ కలుసుకుంటాయంటే దానికి నియమిత కక్ష పరస్పరం ఒక్కోదానికి అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి గ్రహానికి ఒక అయస్కాంత క్షేత్రం ఉంది. దానివల్ల అది వ్యతిరేక దిశలో ఇది తీసుకుంటే అది రాదు, ఇది వ్యతిరేక దిశలో పయనించే దానివల్ల ఏ గ్రహము కూడా సూర్యుని పోయి ఢీ కొట్టడం లేదు. కాబట్టి ఇలా అయితే అన్నిటికంటే ఎక్కువ పవర్ఫుల్ అయినటువంటిది సూర్యుడు. దానికి ఇక 90 డిగ్రీల దూరంలో ఉన్నాక కొంచెం స్పీడ్ దగ్గరికి 40 డిగ్రీలు వచ్చి హై స్పీడ్ అవుతారు. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ 40 డిగ్రీలు వచ్చి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి కొంచెం స్పీడ్ తగ్గుతుంది. ఇక్కడి శూన్యం కాబట్టి ఇక్కడ ఏది ఉండదు. ఇక్కడ శూన్యం, ఇది శూన్య కేంద్రం కాబట్టి ఇక్కడికి వచ్చే కొద్ది స్పీడ్ తగ్గిపోతుంది. దీని సహజ స్పీడ్ ఉంటుంది, నార్మల్ స్పీడ్ అప్పుడు ఇక్కడ ఇట్లా వస్తుంది. అదే కన ఇప్పుడు దీనికి ఇది ఇది మామూలుగా రెండోటప్పటికి ఇదంతా సమవృత్తంలో ఉంటే తిరుగుతుంది, ఇది సమవృత్తం. అలాగే దీర్ఘవృత్తంలో ఉన్నప్పటికీ రెండు నాభులు ఉండే దానివల్ల ఇది ఇక్కడ సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అది శీఘ్రోచ్చ అవుతుంది. అంటే 180 డిగ్రీల వరకు శీఘ్రోచ్చలో ఉంటుంది. దూరం పోయే కొద్దీ మందోచ్చ అంటే ఏమవుతుంది, మంద అంటే స్పీడ్ తగ్గడం, మంద కదా. శీఘ్రోచ్చ అంటే తొందరగా రావడం, వేగం ఎక్కువ. దగ్గరికి వచ్చేప్పటికి సహజ వేగం ఉంటుంది. అదే కదా మనం గ్రహాలకు ఇచ్చాం, నార్మల్ స్పీడు, హై స్పీడు, లో స్పీడ్. ఇది 180 డిగ్రీలు దాటి వచ్చిన తర్వాత నార్మల్ స్పీడ్ లేకపోతుంది. ఇక్కడ నుంచి ఈ పక్క కేంద్రం ఇక్కడికి వచ్చేది ఏమైపోతుంది, లో స్పీడ్. అందువల్ల ఏమవుతుంది, లో స్పీడ్ అయినప్పుడు ఏమవుతుంది, గతి తగ్గితే ఏమవుతుంది, ఇది పెరుగుతుంది. స్పీడు పెరిగినప్పుడు ఏమవుతుంది, స్థితి క్షయం అయిపోతుంది. ఈ విధంగా ప్రతి గ్రహాలకు కూడా అదే విధంగా అదే మనం మందోచ్చ, శీఘ్రోచ్చ అనేటువంటి సంస్కారాలు చేస్తాం. రైట్.